వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు చిట్ చాట్ నిర్వహించారు. బీహార్ లో జరుగుతున్న పరిణామాలపై ఆయన మాట్లాడారు. సీఎం చంద్రబాబు ఉప ప్రధాని అవుతారని, లోకేష్ సీఎం అవుతారంటూ ప్రచారం జోరందుకుందంటున్నారు. పవన్ కళ్యాణ్ సీఎం అవుతారు అన్న కాపులు ఓట్లు వేశారంటున్నారు. చంద్రబాబు కేంద్ర రాజకీయాల్లోకి వెళితే పవన్ కళ్యాణ్ ను సీఎం చేయాలన్నారు. లోకేష్ కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి అని అంటున్నారు తోట త్రిమూర్తులు. బీహార్ సీఎం నితీష్ రాజ్యసభకు వెళుతూ ఆయన తనయుడికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తున్నట్లు తెలుస్తుందంటున్నారు. ఇదే ఫార్మాట్ లో ఏపీలో కూడా ఫాలో అవ్వాలంటున్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అంటేనే పవన్ కళ్యాణ్ ను చూసి కాపులు ఓట్లు వేశారన్నారు. లోకేష్ ముఖ్యమంత్రి అంటే కాపులు ఒప్పుకునే అవకాశం లేదంటున్నారు. కాపులను బీసీలో చేర్చుతామని హామీ ఇచ్చింది చంద్రబాబేనని, ఆ హామీని నెరవేర్చాల్సింది కూటమి ప్రభుత్వమేనన్నారు. శాసన మండలిలో కాపులను బీసీలో చేర్చే ప్రశ్న నాగబాబు వేశారన్నారు. అందులో తాను భాగస్వామి అవుతాను అనంటూ లేఖ రాశారని తెలిపారు. ఇక ఆ తర్వాత ఆయన ప్రశ్న ఎందుకు వెనక్కు తీసుకున్నారో కూడా తనకు తెలియదని, కాపులకు 3 బడ్జెట్లలో అసలు ప్రాధాన్యమే దక్కలేదు అనంటూ ఆవేదన వెలుబుచ్చారు. బీహార్ ని ఉదహరిస్తూ ఇటు వైసీపీ నేతలు వరుసగా కామెంట్స్ చేస్తున్నారు. తోట త్రిమూర్తులతో పాటు ఎమ్మెల్సీ బొత్స కూడా మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు కేంద్ర రాజకీయాలకు వెళ్తారనే వార్తలపై స్పందించారు ఆయన. చంద్రబాబు ఒకవేళ కేంద్ర రాజకీయాలకు వెళితే పవన్ కళ్యాణ్ ను సీఎం చేస్తారేమో అనిపిస్తుందన్నారు. అయితే రాజకీయాలు ఏదైనా జరగొచ్చని చెప్పన్నారు. అయితే ఈ విషయంలో మాత్రం తానేమి స్పందించనంటూ తనదైన శైలిలో మాట్లాడారు. అది తనకు ప్రస్తుతం అప్రస్తుతం అంటూ తేల్చి చెప్పేశారు బొత్స. మండలి చైర్మన్ పై అవిశ్వాసం ఎందుకు అని ప్రశ్నించారు ఎమ్మెల్సీ బొత్స. సంఖ్యాబలం లేకుండా అవిశ్వాస తీర్మానం ఎలా పెడతారు అంటూ క్వశ్చన్ చేశారు. కేవలం చైర్మన్ ను బెదిరించడానికి ఎత్తుగడ వేస్తున్నారు అంటూ, రాజకీయాల్లో ఇలాంటివి మేము చాలా చూశామన్నారు బొత్స. మా ప్రతినిధి రాజేష్ మనతో జాయిన్ అవుతున్నారు. రాజేష్, అటు బీహార్ రాజకీయాలను ప్రస్తావిస్తూ ఇక్కడ ఏపీని కూడా పోలుస్తూ ఉన్నారు. ఇటు తోట త్రిమూర్తులు కావచ్చు, ఇటు బొత్స కావచ్చు, ఇద్దరు కూడా ఇప్పుడు చంద్రబాబుని కేంద్రానికి పంపించి ఇక్కడ సీఎం ని మార్చాలి అన్న ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇద్దరు కూడా. దీనికి సంబంధించి లోకల్ గా వినిపిస్తున్న టాక్ ఏంటి? లోకల్ కూడా ఇదే చర్చ జరుగుతుంది. ఒకవైపున సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు నాయుడు ఉప ప్రధాని అవుతారు అని జాతీయ రాజకీయాల్లో కేంద్రంలోకి వెళ్ళబోతున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నారా లోకేష్ సీఎం అవుతారని ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే ఈ చర్చ అనేది కూడా సాగుతున్న నేపథ్యం. ఈ నేపథ్యంలోనే ఈరోజు అసెంబ్లీలో లాబీల్లో అటు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, బొత్స సత్యనారాయణ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం బీహారు రాజకీయ పరిణామాలు చూసుకుంటే అలాంటి ఇంప్లిమెంటేషన్ ఇక్కడ జరిగితే కనుక, ఒకవేళ చంద్రబాబు ఢిల్లీకి వెళితే కనుక పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కాపులకి రాక అవకాశం వచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవడానికి పార్టీ పెట్టారు కాబట్టి ఇది చాలా మంచి అవకాశం అంటూ తోట త్రిమూర్తులు చెప్పుకొచ్చారు. కాబట్టి ఒకవేళ నిజంగా బీహార్ తరహా రాజకీయం ఇక్కడ జరిగి చంద్రబాబు ఢిల్లీకి వెళ్తే పవన్ కళ్యాణ్ సీఎం చేయాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. దాదాపు 2024 ఎన్నికల్లో 100 నియోజకవర్గాల్లో కాపులు కీ ఫ్యాక్టర్ గా పనిచేసి కూటమి విజయంలో కీలక పాత్ర పోషించారంటూ తోట త్రిమూర్తులు చెప్పుకొచ్చారు. కాబట్టి బీహార్లో నితీష్ కుమార్ ఇప్పుడు రాజ్యసభకు వెళ్తున్న అక్కడి నుంచి కేంద్ర మంత్రి అవబోతున్న నేపథ్యంలో ఆయన తనయుడు నితీష్ కుమార్ తనయుడు బీహార్ లో ఉప ముఖ్యమంత్రి అవుతున్న నేపథ్యంలో అదే ఫార్ములా ఆంధ్రప్రదేశ్ కూడా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు ఢిల్లీకి వెళితే కేంద్రంలోకి వెళితే ఇక్కడ క్యాడర్ నుంచి కానీ ఏమైనా వినిపిస్తోందా? అంటే ఇప్పటి వరకు జనసేన టీడీపీ బయటకు వచ్చి అయితే ఎక్కడ మాట్లాడాలి, వాళ్ళు కూడా ఇంటర్నల్ గా మాట్లాడుకుంటున్నారు. జనరల్ గా గత 6 నెలలుగా జరుగుతున్న ప్రచారం ఏంటంటే వచ్చే ఏడాది అంటే 2027
ఉగాది నాటికి లోకేష్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారనే చర్చ గత 6 నెలలుగా సోషల్ మీడియాలో జరుగుతుంది. చంద్రబాబు ఢిల్లీకి వెళ్తారన్న ఒక చర్చ జరుగుతుంది. ఆ చర్చకు బలాన్ని ఇస్తూ ఇప్పుడు బీహార్ రాజకీయాల్ని కలుపుతూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ చర్చ సాగుతుంది. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున డిబేట్లు కూడా పెడుతున్న నేపథ్యంలో ఇప్పుడు తోట త్రిమూర్తులు కానీ బొత్స సత్యనారాయణ కానీ స్పందించారు. కాబట్టి చంద్రబాబు ఢిల్లీకి వెళ్తే ఆయన తనయుడు లోకేష్కి అక్కడ నితీష్ కుమార్ తనయుడికి ఏ విధంగా బీహార్ ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తున్నారో లోకేష్ కూడా ఇక్కడ ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ముఖ్యమంత్రి పదవిని పవన్ కళ్యాణ్కి ఇవ్వాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. అలా చేస్తేనే కాపులకి న్యాయం జరిగినట్టు జరుగుతుందంటూ కూడా చెప్పారు. మరోవైపు బొత్స సత్యనారాయణ ఈ వ్యాఖ్యల మీద స్పందించారు. అయితే ఇది ఇప్పుడు అంటే ఆలు లేదు సూలు లేదు, ఇప్పుడే పేరు ఎందుకు పెట్టుకోవడం, ఏదో బయట జరుగుతున్న ప్రచారానికి ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోవడం అంటూ కూడా ఆయన కొట్టిపాడేసినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియా జరుగుతున్న ప్రచారం ఇప్పుడు నాయకుల్లో కూడా జరుగుతుంది. అటు టీడీపీ, జనసేన, బీజేపీ, వైసీపీ నాయకుల్లో కూడా చర్చ జరుగుతుంది. నిజంగా చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళిపోతారా, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో లోకేష్ సీఎం అవుతారా, పవన్ కళ్యాణ్ సీఎం అవుతారు, ఇలాగ రకరకాల చర్చల నేపథ్యంలోనే ఇటు తోట త్రిమూర్తులు కానీ బొత్స సత్యనారాయణ కానీ ఈ వ్యాఖ్యలు చేశారు. సుమతి, రైట్ రాజేష్, తమకు అవసరం లేదు, తమకు అప్రస్తుతం అంటూనే వైసీపీ నాయకులు చిట్ చాట్స్ లో ఇలాంటి మాటలు మాట్లాడతారు. చూద్దాం మరి అటు జనసేన నుంచి కావచ్చు లేకపోతే టీడీపీ నుంచి దీనిపైన ఎలాంటి స్పందన వస్తుందో.